కొంచెం కారం వేసుకుని ఒకే నీళ్ళ చొక్క కొంచెం పోద్దాం. ఒక 3 స్పూన్లు వాటర్ వేద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఉడుకుతుంది కదా, ఇటు అటు కలిపి ఒకసారి ఇటు అటు కలిపి సిమ్లో పెట్టుకుందాం. కలిపి మూత పెట్టేసుకుందాం. ఈ మిక్సీలో ఇవన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి ఉడికిపోతుందా. ఇది ముక్క ఇదిగో సగం ఉడికింది చూసారా. అయ్యో నొక్కితే ఎలా ఉడికిందో, సగం ఉడికింది. పూర్తిగా ఉడకకూడదు, సగం ఉడికింది కదా. ఇవి తీసేసుకొని గిన్నెలో వేసుకుని ఇది మళ్ళీ కడిగేసుకున్న తర్వాత కడుక్కుంటే, చెత్తగా ఉంటే కడుక్కోవచ్చు, లేకపోతే లేదు. నూనె వేసుకుందాం కాగిన తర్వాత. ఇదిగోండి ఇలా తుడుచుకుని నీళ్ళు కూడా ఇవి తీసేసిన ఈ గిన్నెలో పోసేసుకోవచ్చు. ఎలాగో కొంచెం గ్రేవీగా కొంచెం లూజుగా ఉండాలి కదా కూర, అందుకోసం ఆ వాటర్ కూడా ఇందులో వేసాను. ఇదిగోండి మూకుడు కాలిపోయి, అప్పుడు మనం నూనె వేసుకుందాం. అదిగో నూనె వేసుకుందాం. నూనె వేసుకుని ఇదిగో మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందాక ఉల్లిపాయలు అన్నీ చూపించుకున్నాం కదా, ఇదిగో మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకని